యేసయ్య వచ్చాడు. సమరయ స్త్రీ ఉంది, ఆమె జీవితం కూడా నేటికి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితంలో, చేదు జీవితంలో ఎవరు వచ్చారో తెలుసా? యేసు ప్రభు వారు వచ్చారు. ఆమె ఆ కొండను విడిచి సమరయ గ్రామంలోనికి వెళ్ళిందంట. అక్కడ ఆమె ఆయనను ప్రకటిస్తుంది. సమరయులంతా యేసుక్రీస్తు వైపుకు వచ్చారంట, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారంట. సమరయ గ్రామము యేసయ్య వశమైంది. ఏమండి, చేదు అనుభవంతో నింపబడినటువంటి సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చిందో ఆమె జీవితం మధురంగా మార్చబడితే అనేకులు ఆమె ద్వారా యేసయ్య చెంతకు చేర్చబడ్డారు. సహోదరి, జ్ఞాపకం చేసుకున్నావా? నీ జీవితాన్ని ఎంతకాలం అవుతుంది దేవుడు మార్చి? ఒక్కళ్ళకన్నా నీలో ఉన్నటువంటి తీపి మాధుర్యాన్ని పంచుతున్నావా? తీపి మాధుర్యం ఇంకా చేదుగానే ఉందా? ఇంకా చేదు అనుభవాలు నీలో కనబడుతున్నాయా? అయితే యేసయ్యలో నువ్వు ఇంకా కలపబడలేదు.